నువ్వు శ్రీ మహావిష్ణువుగా పాలసముద్రంలో పడుకుంటావని, కోరి కోరి నందుడికి కుమారుడిగా నందవ్రజానికి వచ్చావు కాబట్టి ఎప్పుడూ ఆవుల వెంట దూడల వెంట తిరుగుతూ గో సంబంధమును కలిగిన వాడివని, ఎప్పుడూ వెన్న దొంగిలిస్తూ ఉంటావని, నందుడి యొక్క కుమారుడివి కనుక ఇంటి నిండా పాలు పెరుగు ఉంటాయని నిన్ను నమ్మి, మిగిలినవి దొరికినా దొరకపోయినా పాలు దొరికితే జీవనానికి ఇబ్బంది ఉండదు కదా, కృష్ణుని నమ్ముకుంటే పాలు దొరకవా అని నీ పాదాలు పట్టుకున్నందుకు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావయ్యా అన్నాడు లీలాశకుడు. అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావంటే ఏంటి? ఇంకొకసారి అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు, అంటే వేరొకసారి జన్మ లేదు. పాలతో సంబంధం ఉన్న నువ్వు నిన్ను నమ్మి స్తోత్రం చేస్తే ఇంకొకసారి అమ్మ పాలే తాగకుండా దరిద్రుణ్ణి చేశావు అన్నాడు. అంటే దరిద్రుణ్ణి చేశావు కాదు, ఇంకొకసారి జన్మనెత్తకుండా చేశావు. ఈ భావన ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం వశిన్యాది దేవతలకు